ముస్లింల ప్రథమ పండుగ రంజాన్ను పురస్కరించుకుని ముస్లింల ప్రార్థనా మందిరాలను అభివృద్ధిపరిచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ముస్లింలు ప్రార్థన చేసుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తిలోని డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ముస్లింల ప్రార్థనా మందిరాన్ని ముస్లిం మైనారిటీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ముస్లింల వద్ద ప్రార్థనా మందిరం అభివృద్ధికి ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో అడిగి తెలుసుకుని ఆ ప్రార్థనా మందిర ప్రాంగణాన్ని శుభ్రపరిచి కొన్ని నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎస్వి డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ముస్లిం ప్రార్థనా మందిర ప్రాంగణాన్ని ముస్లిం నాయకులతో కలిసి పరిశీలించి రానున్న రంజాన్ మాసంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థనలు చేసుకునే విధంగా ఈ ప్రాంగణాన్ని దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మైనారిటీల సంక్షేమానికే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏ స్వామన్నా మనకొకటి, ఏ కుల మతాలైనా మనకొకటి. అటు ఈశ్వరుడైనా, ఇటు అల్లా అయినా, అటు కృష్ణ అయినా అందరు కూడా సమానంగా పనిచేయాలి, సమానంగా డెవలప్మెంట్ చేయాలి, ప్రతి కులాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక మంచి ఆశయంతో టెంపుల్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే శివరాత్రి వచ్చే 20 తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. అట్నే మార్చి 28 మన రంజాన్ కూడా వస్తాం. నేను మార్చి నెలలో నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరితో పాటు ఇక్కడ దువా చేశాను. దువా చేసినప్పుడు మరి నాకు అల్లా చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దిక్కుముక్కు లేకుండా ప్రతిసారి ఈ ఓపెన్ ప్లేస్లో చేసుకోవడం, ఓ ట్యాంకర్ పెట్టుకొని కాళ్ళు చేతులు రుజువులు చేసుకోవడం, ఈ రకంగా చేసుకోవడం అనేది బాధ అనిపించింది. సరే అని నేను ఆలోచన చేసి దేవుడా గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ బాగా చేయాలని చెప్పి ఆలోచనతో ఇమీడియట్గా ఈ స్వామివారి కోసం ఎవరైతే అల్లా ఉన్నారో వాళ్ళు వెనకాల వాల్ ఒకటి, ఒక 50 ఫీట్ వాల్ 50 ఫీట్ వాల్ ఒకటి కట్టి వాళ్ళు ప్రే చేసుకోవడానికి. అట్లనే ముందు టోటల్గా ఒక 100/160 సిమెంటింగ్ ఒకటి, దాని తర్వాత ఈ పక్కన లెఫ్ట్ లా వజూల్ కోసం చేతులు కాళ్ళు కట్టుకుని వజుల కోసం ట్యాప్స్ విత్ బండలు కూర్చోడానికి అది చేసుకోవాలి. అట్లనే ఈ సిమెంట్ బాటిల్ కూడా లాస్ట్ టైం చెప్పి నేను మర్చిపోలే నేను మర్చిపోలే. అదేంటంటే చిన్న చిన్న బండలు కట్టాలి. ఎందుకంటే కొంతమంది వాళ్ళు కూర్చున్నప్పుడు కాళ్ళు లోపల అవన్నీ కూడా ఎట్లా ఈ రకంగా ప్లాన్ చేయాలి వస్తుంది. అంటే కిచెన్ కూడా, ఎందుకంటే షాదీకి ఇది బహిల్ ఉంది కాబట్టి పైన వీళ్ళు అరిగిపోతున్నాయి. ఇంకో 2 నెలల్లో నేను టార్గెట్స్ ఇచ్చే అలవాటు నీకు తెలుసు ఎట్లా ప్రెస్ వాళ్ళకి. 2 నెలల్లో దీన్ని బ్రహ్మాండంగా రెడీ చేసి వీళ్ళకి అంకితం చేస్తాం.